ఎస్హెచ్ఓఏబిటి ప్రేక్షకులకి నమస్తులు. ఈరోజు పాపములు, అవి పోగొట్టుకునే విధానములు, ఏ దేవతని ఆరాధన చేయాలి, ఈ నెల యొక్క ప్రాముఖ్యం ఏంటి మొదలైన విషయాల్ని మీకు నేను తెలియజేస్తాను. జ్యేష్ఠ మాసంలో ఒక విశేషం ఉంటుంది. మన భారతీయ సంప్రదాయంలో ప్రతి మాసానికి అనేకమైన విశేషాలు ఉంటాయి. వాటిలో ఈ జ్యేష్ఠ మాసం నడుస్తుంది కనుక ఈ నెలలో ఉండే విశేషాన్ని గురించి నేను మీకు తెలియజేస్తాను. ఈ నెలలోనే గంగా జయంతి వస్తుంది. దశహరా అంటారు. గంగా జయంతి అంటే గంగా నది పుట్టినటువంటి దినము, ఆవిర్భవించిన దినము. పూర్వకాలంలో ఏంటంటే భగీరథుడు తీసుకొచ్చాడు. వాళ్ళ తండ్రులు, తాతలు, ముత్తాతలు అందరూ కూడా కపిల మహర్షి క్రోధానికి గురై వాళ్ళు భస్మం అయిపోయారు. అప్పుడు ఏమిటి మార్గం, వాళ్ళందరికీ ఉత్తమ గతులు ఎలా కలగాలి అంటే అప్పుడు ఆయనకి సలహా ఇచ్చాడు. గంగా నదిని తీసుకొచ్చి వీళ్ళ అస్థికల మించి భస్మం మించి గనక మనం ప్రవహింపజేసినట్లయితే వాళ్ళందరికీ ఆ దోషం పోతుంది, పవిత్రులు అవుతారు అని చెప్పారు. అప్పుడు భగీరథుడు తపస్సు చేశాడు. చాలా కాలం సుదీర్ఘమైనటువంటి తపస్సు చేశాడు అనమాట. చేసి శివుణ్ణి ప్రత్యక్షం చేసుకున్నాడు. శివుడు ఏం కావాలంటే చెప్పాడు, గంగా నది కావాలి, మా లోకంలో గంగ ప్రవహించాలి, ప్రవహిస్తే నా తాత ముత్తాతలందరూ కూడా భస్మై ఉన్నారు, వాళ్ళ మీద నుంచే ప్రవహిస్తే వాళ్ళకి ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి, అందుకని నేను కోరుతున్నాను అని శివుణ్ణి ప్రార్థించాడు. శివుడు సరే తన జటాజూటాన్ని తీసి నేలకేసి కొట్టాడు. అప్పుడు గంగ ఆవిర్భవించింది. అప్పుడు చెప్పాడనమాట, గంగా నదిని వదులుతున్నాను, మరి గంగని భరించాలి, ఎవరు భరిస్తారయా అన్నాడు. ఎవరు భరిస్తారు అంటే మరి ఆ ఈశ్వరుడే భరించాలి. అంటే ఈయన హిమాలయాల్లో తపస్సు చేశాడు, పైనుంచి గంగా నది పడుతుంది, ఆ వచ్చే గంగని భరించాలి ఎవరో ఒకడు. ఎవరు భరించాలి అంటే ఈశ్వరుడే భరించాలి అని భగీరథుడు కోరితే ఆయన జటాజూటాన్ని విప్పార్చాడు అనమాట. ఆయన యొక్క జటాజూటంలో ఆ గంగానది అంతా పడింది. గంగాదేవికి కొద్దిపాటి అహంకారం ఉంది. ఏమిటంటే నేను పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తే ఎవ్వరూ కూడా నన్ను భరించలేరు అని. అది గ్రహించినటువంటి ఈశ్వరుడు ఆ గర్వం పోగొట్టాలనుకుని ప్రయత్నం చేశాడు. ఈయన జటాజూటం మీద ఎప్పుడైతే గంగ పడిందో ఆ గంగ కాస్త ఆ జటాజూటంలో ఇరుక్కుపోయి బయటికి రాలేకపోయింది అనమాట. అలబ్ధ నిర్గమ అంటారు. అక్కడి నుంచి బయటికి రాలేకపోయింది. అప్పుడు గంగ అనేది శివుణ్ణి ప్రార్థించింది, ఓ దేవదేవా, నేను అహంకరించుకున్నాను, ఇప్పుడు నా శక్తి నాకు అర్థమైంది, నన్ను మన్నించు అని. అప్పుడు ఈశ్వరుడు ఒక జటని తీసి ఒక పాయ గంగలోంచి తీసి ఏం చేశాడంటే భగీరథుడికి ఇచ్చాడు. ఈ గంగా ప్రవాహం నీ వెంట వస్తుంది, వెళ్ళు అని. అయితే వెనక్కి మాత్రం తిరిగి చూడకూడదు అని నియమం. సరే అలా వెళ్ళగా జహ్ను మహర్షి ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమం దగ్గరికి వచ్చేసరికి ఈ గంగ పరవళ్ళు భగీరథుడు ముందు వెళ్ళాడు, వెనకాల గంగానది చాలా వేగంతో ప్రవహిస్తూ వచ్చి ఆ జహ్ను మహర్షి యొక్క ఆశ్రమాన్ని తడిపివేసింది. అప్పుడు జహ్ను మహర్షి కోపం వచ్చి ఆయన ఏం చేశాడంటే మొత్తం గంగానదిని త్రాగేశాడు, ఆచమనం చేశాడు అనమాట. ఒకసారిగా గంగా అంతా కూడా ఆయనలోకి వెళ్ళిపోయింది. ముందు వెళ్తున్న భగీరథుడికి వెనకాల ప్రవాహం వస్తున్న సవ్వడి ఏది కూడా వినిపించలేదు. అప్పుడు అనుమానంతో ఆయన వెనక్కి తిరిగి చూస్తే గంగ లేదు. అప్పుడు మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి జహ్ను మహర్షి దగ్గరికి వచ్చి ప్రార్థిస్తే అప్పుడు ఏం చేశాడంటే ఆ జహ్ను మహర్షి తన యొక్క చెవిలో నుంచి మళ్ళీ ఈ గంగానదిని వదిలాడు. ఆయన చెవిలో నుంచి వచ్చింది గంగానది, అంటే ఆయన శరీరంలో నుంచి బయటకు వచ్చింది. అందుకని ఈ గంగానదికి జాహ్నవి అనే పేరు వచ్చింది అనమాట. జహ్ను మహర్షి యొక్క శరీరము నుండి బయటికి వచ్చింది కనుక దానికి జాహ్నవి అనేటువంటి పేరు వచ్చింది. అలా భగీరథుడు ముందు వెళ్తూ గంగ వెనకాల ప్రవహిస్తూ తీసుకువెళ్ళి
ఆ పితృదేవతల డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. భస్మం మీద, అస్థికల మీద కూడా ప్రవహింపజేస్తే అప్పుడు వాళ్ళందరూ కూడా పవిత్రులై ఉత్తమ లోకాన్ని పొందారు. అలా జరిగినటువంటిది జ్యేష్ఠ మాసంలోనే జరిగింది. శుద్ధ దశమి రోజు జరిగింది. అందుకని ఆ రోజుని ఏమంటారంటే దశహర, గంగా నది అంటారు. మనకి భారతీయులకి గంగా నది చాలా పవిత్రం. గంగా, యమున, సరస్వతి, బ్రహ్మపుత్ర, కావేరి, తుంగభద్ర, కృష్ణవేణి, భాగీరథి, ప్రణీత ఇలాంటి నదులన్నీ పవిత్రమైనవి చాలా ఉన్నాయి మన దేశంలో. అయితే వాటన్నింటిలోకి గంగా నది అన్ని పాపాలు పోగొడుతుంది అని భారతీయుల యొక్క దృఢమైనటువంటి విశ్వాసం. అందుకని గంగా నదిలో స్నానం చేస్తారు. అయితే ఈ గంగా నది పాపాలని పోగొడుతుంది. మానవుడు పాపాలు చేస్తూ ఉంటాడు కనుక ఆ పాపాలని పోగొట్టుకుంటూ ఉండాలన్నమాట ఎప్పటికప్పుడు. అందుకని ఏం చేయాలంటే ఈ గంగా జయంతి రోజు లేదా జ్యేష్ఠ మాసంలో ఏ రోజైనా సరే ఆవిర్భవించింది కానీ గంగా నదికి పూజ చేయాలి. ఇంట్లో గంగా నది విగ్రహం పెట్టుకుని కానీ దగ్గర ఉన్నవాళ్ళు గంగా నదికి వెళ్ళి కానీ గంగా నదిని పూజ చేస్తాం. చేస్తే పాపాలు పోతాయి. ఇది స్థూలంగా ఉన్నది కనుక ఏం చేయాలంటే ఆవిడ పూజిస్తే మనం ఏం చేస్తుందంటే మన యొక్క షీ విల్ వార్డ్ ఆఫ్ ఆల్ అవర్ సిన్స్ అనమాట. మన యొక్క పాపాలన్నింటినీ కూడా అది పోగొడుతుంది ఆ గంగా నది. అయితే పాపములు అంటే ఏమిటి అని మనం ముందు తెలుసుకోవాలి. మా పాపాలన్నీ పోగొట్టు అంటాం. ఏమేం పాపాలు అయినా అని ఆవిడ ప్రత్యక్షమే అడిగింది అనుకోండి ఒకవేళ, అప్పుడు మనం చెప్పాలి కదా ఏమేం పాపాలు పోగొట్టాలి అంటే మాకు తెలియదు, మేము ఆలోచించి చెప్తాము అంటే బాగుండదు. అందుకని పాపాలు ఎన్ని రకాలుగా ఉంటాయో కూడా మనం తెలుసుకోవాలి. ఈ దశ 10 రకాలుగా ఉంటాయి పాపాలు. దశ 10 విధములైనటువంటి పాపాలని హర అంటే పోగొట్టేది కనుక దశహర అనేటువంటి పేరు వర్తిస్తుందన్నమాట ఈ గంగా నదికి. ఈ పాపములు ఎన్ని రకములు అనేది మనం తెలుసుకుంటే ఆ ప్రయత్నం చేయవచ్చు అన్నమాట. పాపములు మొదట 3 అవయవాల ద్వారా జరుగుతాయి. అంటే కాయిక, వాచిక, మానసిక. శరీరంతో చేసే పాపాలు కొన్ని, వాక్కుతో చేసేటువంటి పాపాలు కొన్ని, మనస్సుతో చేసే పాపాలు కొన్ని, ఇలా ఉన్నాయన్నమాట. శరీరంతో చేసేది అంటే అదత్తానం, ఉపాదానం, హింసాచై అవిధానత, పరద్రవ్యేశ్వ అభినివేశశ్చ, పరద్రవ్యాభివేశశ్చ, కాయికం త్రివిధం స్మృతం. పరద్రవ్యాభివేశశ్చ అభినివేశశ్చ కాయికం త్రివిధం స్మృతం అన్నమాట. అంటే శరీరంతో చేసే పాపాలు 3 రకాలుగా ఉంటాయి. అంటే ఏంటి? ఇతరుల యొక్క పరద్రవ్యేషు అభిలాష అన్నమాట. వాళ్ళు అదత్తానం ఉపాదానం అట్టించుదు. అదత్తానం ఉపాదానం అంటే ఏంటి? ఎవరు ఇవ్వకుండా వాళ్ళ వస్తువులు మనం గ్రహించకూడదు, అది పాపం అనమాట. మరి సమాజంలో ఇవాళ రకరకాలుగా ఉన్నాయి. ఎవరు ఇవ్వకుండా గ్రహించకపోవడం కాదు, ఇవ్వకుండానే గ్రహిస్తూ ఉంటారనమాట. ఇప్పుడు రకరకాల మోసాలన్నీ వస్తున్నాయి. సైబర్ క్రైమ్స్ కూడా వచ్చేస్తున్నాయి అనమాట. అప్పుడు సైబర్ క్రైమ్ వాడు వచ్చి నాకు కావాలని అడిగి తీసుకువెళ్ళటం అనేది జరగదు కదా. అవన్నీ దీని కిందికే. అదత్తాన ఇవ్వకుండానే, వాళ్ళు అడగకుండా, వాళ్ళు ఇవ్వకుండా, వాళ్ళ ప్రమేయం లేకుండా గ్రహించడం పాపం. తర్వాత శాస్త్రీయం కానటువంటిది అశాస్త్రీయంగా హింసించడం ఎవరినైనా సరే, అది కూడా పాపమే అన్నమాట. అలాగే ఇతరుల డబ్బుని కోరటం, ఇలాంటివన్నీ కూడా పాపాలు వస్తాయన్నమాట.
అలాగే వాక్కుతో పాపాలు చేస్తాం. 3 రకాల శరీరంతో అయితే వాక్కుతోటి కూడా చేస్తాం అన్నమాట. పరుషంగా కఠినంగా మాట్లాడటం, అసత్యాలు చెబుతూ ఉంటాం అన్నమాట. అవతల వాడికి బాధ కలిగిస్తూ మాట్లాడటం, ఇలాంటివన్నీ కూడా ఇవన్నీ పాపాలే అన్నమాట. అలాగే ఇతరస్తులని ఆకాంక్షించుట, ఇవన్నీ కూడా పాపాలి. తర్వాత ఇంకా పాపాలు మనస్సుతో చేస్తాం అన్నమాట. అనగా వాళ్ళకి అనిష్ట చింతనం, ఇతరులకి చెడు కలగాలి అని ఆలోచించడం అనేటువంటి. అలాగే విదధా వినివేశస్య, అసత్యమునందు మనకు పట్టుదల ఉండడం. ఇలా పాపాలన్నీ కూడా శరీరంతో, వాక్కుతో, మనస్సుతో 10 రకాలుగా వస్తాయి. శరీరంతో 3 రకాల పాపాలు, మాటలతోటి పాపాలు, పరుషంగా మాట్లాడడం పాపం అన్నమాట. అది అలాంటివి 4 రకాల పాపాలు. మళ్ళీ దాంట్లో తేడాలు, మనసుతో చేసే పాపాలు 3, మొత్తం కలుపుకుంటే 10 రకాలుగా పాపములు ఉంటాయి. ఆ పాపములు ఏమిటి అనేది మీకు స్పష్టంగా తెలియజేయడం కోసం స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేస్తున్నాం అన్నమాట. ఆ పాపాలు వరుసగా 10 అంకెలు వేసి 10 రకాలుగా పాపాలు ఉన్నాయన్నమాట. ఈ 10 రకాల పాపాలని కూడా గంగా నది పోగొడుతుంది. అందుకని గంగా నదికి దశహర, 10 పాపములను హర పోగొట్టేటువంటిది కనుక ఆ గంగా నదికి ఈ పేరు వచ్చింది అని తెలియజేస్తూ, ఈ పాపాలు ఏమిటి అనేటువంటి ఒకసారి పరిశీలించుకుని వాటిని తొలగించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఒక మార్గం అనేది ఏర్పడుతుంది అని తెలియజేస్తూ మరొక విషయంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. స్వస్తి.